అనంతపురంలో జరుగుతున్నటువంటి సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో జరుగుతున్నటువంటి సభకు ఉన్న ఆర్టీసీ బస్సులను అన్నింటినీ కూడా ప్రభుత్వం ఇటు ఆర్టీసీ శాఖ తరలించి వేసింది. అక్కడికి జనాలని తరలింపులో భాగంగా దాదాపు ప్రతి డిపో నుంచి 70% వరకు బస్సుల్ని అనంతపురం వైపే తిప్పేసినటువంటి పరిస్థితి. సాధారణ ప్రయాణికులు కావచ్చు, ఉద్యోగస్తులు, విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు తాము చేరవలసినటువంటి గమ్యస్థానానికి దాదాపు గంటన్నర పాటు సమయం వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా బస్సులు రావడం లేదు అని చెప్పి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్మ, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎక్కడికి వెంకటగిరికి వెళ్ళాలి. అమ్మా, ఎంతసేపు? 4 గంటల నుంచి ఉన్నాం. గూడూరు పోవాలి. ఉండేటువంటి గూడూరు బస్సులు లేదా? ఏయా ఇదిగో కొన్ని నిలబడలే, కూర్చోనుండా. ఇదేం చేసేదా? ఏం చెప్తున్నారు అక్కడ? గూడూరు బస్సు మామూలుగా పెట్రోల్ అసలు ఏంది? ఆయన ఏందో ఏడో మీటింగ్ పెట్టి బస్సులన్నీ అక్కడికి పోయాయంటనే. అన్ని ఆడకి తీసుకుపోతే ఇటు పోయే వాళ్ళం చెట్టు పోవాలా? మేము అరగంట నుంచి మునుబోలుకి వెళ్ళాలి. అంతకుముందు ఉండేది ఉచిత బస్సులు పెట్టిన దగ్గర నుంచి లేవు బస్సులు సరిగ్గా. అదే మాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది, ఏంది ఇంత జనం ఉన్నారు బస్ స్టాండ్లో అని. ఎప్పుడు చూడలే ఇంతమందిని. చెప్పండి, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎక్కడికి? అరగంట. గూడూరు పోవాలి. గూడూరు ఒక బస్సు కూడా రాలేదా? మేము వచ్చి అరగంట అయితే ఒక బస్సు కూడా రాలే. సో పక్కన ఉన్నటువంటి దాదాపు 40 కిలోమీటర్లు ఉన్నటువంటి గూడూరుకి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బస్సు అవైలబుల్ ఉండేది నెల్లూరు నుంచి. అయితే ఇవాళ ఏదైతే అనంతపురంకి జనాల తరలింపులో భాగంగా ఇటు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? మీరు కూడా గూడూరేనా? సో ఎక్కడికి వెళ్ళాలమ్మా? తిరుపతి వెళ్ళాలి. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 1 గంట నుంచి లేట్ చేస్తున్నాం సార్. గంట నుంచి బస్సులు ఏం రాలేదా? లేదు. ఏం మామూలుగా అయితే ఉండేవా? మామూలుగా ఉండేవి. ఇప్పుడు జనాలు సందలేపేదానికి దాదాపు ఇక్కడ చూస్తుంటే దాదాపు 5-6 బస్సులు వస్తే కూడా సరిపోయేటట్లేదు. ఇంకా ఎంతసేపు పట్టేటట్టు మీకు? ఇంకా ఒక అరగంట గంట పట్టతో చెప్పలేము. ఎక్కడికి వెళ్ళాలమ్మా? వెంకటగిరికి వెళ్ళాలి. ఎంతసేపు నుంచి? ఒక గంట ఉన్నాం. గంట నుంచి. మీరన్నా? గంట నుంచి బస్సులు లేవా? ఒకటి ఎక్కేవా దిగేవా? ఏం చెప్తున్నారు? మామూలుగా ప్రతిసారి చాలా తక్కువ సమయం వెయిట్ చేస్తేనే బస్సులు దొరికేవు కదా మామూలు రోజుల్లో. ఇప్పుడు ఎందుకు ఈ రోజు మాత్రం ఇలా? ఏమంటారు వాళ్ళు? లేదు, డబ్బు లేను అని చెప్తున్నారు. డబ్బులని కూడా ఎక్కినా కూడా టికెట్ లేక దిగేసాం. డబ్బులు లేకుండా ఎక్కడ అనుకున్నా బస్సులు ఉండాలి కదా. అది కదా, అదే వచ్చింది. బస్సులు కూడా లేవు. బస్సులు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా? వెంకటగిరి. ఎంతసేపు నుంచి వెయిటింగ్? గంట సేపు నుంచి ఉన్నాం. మామూలు రోజుల్లో కూడా ఇదే పరిస్థితి? ఈరోజు మరి ఈరోజు ఏమైంది? వెంకటగిరికి జాతర కానీ అన్ని పొల్లు బస్సులు లేవు కదా. ఎందుకు అన్ని పెట్టి మన 6 రూపాయలు వరుసగా. ఇంకా మహిళలందరూ కూడా పిల్లలతో కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తాం. మేడం, ఎక్కడికి వెళ్ళాలి? ఎంతసేపు నుంచి వెయిట్? వెంకటగిరికి వెళ్ళాలండి. ½ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మేడం, ఎక్కడికి వెళ్ళాలి మేడం? వెంకటగిరికి అంతా వెంకటగిరేనండి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? వెంకటగిరికి వెళ్ళాలి, జాతర కదా, దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం అందరం. బస్సు మామూలుగా ఫ్రీగా దొరికేవి కదా, ఇవాళ ఎందుకు ఇంత రష్? అంటే జాతర కదా, మామూలుగా జనాభా ఎక్కువ వస్తారు దానికని ప్రతి సంవత్సరం అంతేను. కానీ ఈ బస్సులు ఇంకా రాలేదు. అసలు ఇంతకుముందు అయితే ఫ్రీగానే పోతా ఉండేది. సో అది మొత్తం మీద ఇటు తిరుపతి, ఇదేవిధంగా వెంకటగిరి, గూడూరు, చెన్నై వెళ్ళేటువంటి మార్గాల్లో బస్సులు చాలా సమయం నుంచి, అంటే దాదాపు గంటన్నర 2 గంటల సమయం నుంచి కూడా ఆ బస్సులు రాకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడం, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? తిరుపతి. ఎంతసేపు నుంచి వెయిట్? 15 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తాం. బస్సెస్ రావట్లేదు. వచ్చాయి, ఫుల్ ఉన్నాయి. సార్, ఎక్కడికి వెళ్ళాలన్నా? తిరుపతి. ఎంతసేపు నుంచి వెయిటింగ్? అర్ధగంట అయింది. ఏం బస్సులు లేవా? లేవు. ఏమంటున్నారు? ఏమంటే ఎవరు అడిగింది వాళ్ళని పోయి మేము నిలబడుకోని ఉన్నాం. అడిగితే కదా అడగల, నిలబడుకోని ఉన్నాం. ఇంకా వస్తలేదు వెయిట్ చేస్తాను. అరగంట అయింది, 45 నిమిషాలు అయింది వెయిటింగే. బస్సులు అయితే వచ్చే పరిస్థితి లేదు. మా ఎక్కడికి వెళ్ళాలి? ఒంగోలు వెళ్ళాలి. ఎంతసేపు నుంచి వెయిటింగ్ మా? చాలాసేపు నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. రావట్లేదు బస్సులు? బస్సులే రాలా. ఈరోజు లేవంట కదా బస్సులు. లేవంట. ఒంగోలుకి బస్సులు ఉండేవిగా? ఉంటాయి. ఎల్లగా ఇవాళ లేవు అని చెప్తాను అందరూ. బస్సులే లేవంటున్నారు. ఇవాళ రావు, లేటుగా వస్తాయి అని చెప్తాను. ఎలా వెళ్ళాలంటే ఇంకా ఎలా వెళ్ళాలా మరి? ఎక్కడికి వెళ్ళాలి స్వామి? తిరుపతి. ఎంతసేపు నుంచి వెయిటింగ్? 5 నిమిషాలు. ఇప్పుడే వచ్చి. సో అది మొత్తం మీద ఇటు దూర ప్రయాణికి వెళ్ళేటువంటి ప్రయాణికులే కాదు,
పక్కన ఉన్నటువంటి జిల్లా అయినటువంటి ఒంగోలు కావచ్చు, అదేవిధంగా దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి గూడూరు, 50 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి వెంకటగిరికి వెళ్ళడానికి కూడా కనీసం బస్సు సర్వీసులు లేవు అని చెప్పి కూడా ఇటు ప్రయాణికులు తీవ్రమైనటువంటి తమ ఇబ్బందులను చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లా డిపో 1, డిపో 2, అదేవిధంగా కావలి, ఉదయగిరి, ఇటు గూడూరుకు సంబంధించి డిపోలు అన్ని బస్సుల్లోనూ దాదాపు 260 బస్సులకు పైగా, అంటే 60% పైగా బస్సులను ఇటు అనంతపురంలో జరుగుతున్నటువంటి ఆ కూటమి పార్టీకి సంబంధించినటువంటి సభకు జనాల తరలింపులో భాగంగా తరలించి వేయడంతో సాధారణ ప్రయాణికులైతే మాత్రం నెల్లూరులో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా ఇబ్బందులు ప్రయాణికుల్లో కనిపిస్తుంది. అయితే మొత్తం మీద మధ్యాహ్నం పైన కూడా కనీసం ప్రయాణికులకు ప్రయాణించడానికి బస్ సర్వీసులను ఇటు బస్టాండ్లకి తరలించేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో.